నమస్తే, నేను ప్రియా. న్యూస్ ఐబీకి స్వాగతం. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి సందర్భంగా కామారెడ్డి పట్టణ బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. గంప గోవర్ధన్ ఆదేశాల మేరకు నాయకులు జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జూకంటి ప్రభాకర్ మాట్లాడుతూ జయశంకర్ ఆశయాలను కొనసాగిస్తూ తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించాలి అని బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్ర రాజకీయాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ప్రజలు మరోసారి కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి, కోఆప్షన్ సభ్యుడు కుంబాల రవి యాదవ్, నోలం శ్రీను, మాజీ కౌన్సిలర్ కృష్ణాజీ, నజీర్ బాయ్, జగదీష్ యాదవ్, రామన్న, బండారి రామరెడ్డి, నరేందర్ రావు, అడ్వకేట్ జూకంటి లత, సిరిసిల్ల భారతి, పుల్లూరి జ్యోతి, సానూర్, కాసర్ల స్వామి, కొత్తిమీర సంగీషాం, జనార్దన్, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. అతను లోకం విడిచిపోయిండు. తెలంగాణ చూసేదాకా నేను బతుకుంటా అని చెప్పి శబదం చేసి ఈ రోజున మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారికి ముఖ్య సలహాదారుగా ఉండి ఎన్నో సలహాలు ఇచ్చి ఎన్నో పథకాలు రుచించి అతను తెలంగాణకు ఎన్నో కృషి చేసిండు. కానీ సాధించుకున్న తెలంగాణ ఈ ఇచ్చిన సలహా ప్రకారం కేసీఆర్ గారు ఎలా తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణను వచ్చిన తర్వాత 9 సంవత్సరాలన్నర ఏ విధంగా అభివృద్ధి చేసిండో అందరూ చూసిరు. కానీ ఇప్పుడు ఒక నాయకులు పెత్తందారులు ఆంధ్రాకు తొత్తులై ఆ రోజున ఎవరితో మనకు నష్టం జరిగిందో వాళ్ళని తరిమి కొట్టిన రోజుల మళ్ళీ వాళ్ళని తీసుకొని వచ్చి ఈ రోజున ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మళ్ళీ మోడీ వీళ్ళందరూ కలిసి కేసీఆర్ను మట్టి పెట్టాలని చెప్పేసి ఎన్నో అబద్ధాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో 2 కోట్ల అప్పు, 1 కోట్ల పట్టుకున్నారు. ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 నెలలైంది, కానీ ఒక్క తట్టడి మన్ను కూడా పోయలే. మరి ఈ రోజున తెలంగాణలో అప్పుడు ఏ విధంగా ఉండే రైతులు, కార్మికులు ఈ రోజున ఏ విధంగా ఉన్నారో మళ్ళీ ఎదురు చూస్తున్నారు. మొగుల మీద వర్షం పడకపోతే ఏ విధంగా ఎదురు చూస్తున్నారో, బాబు నువ్వు ఎప్పుడు బయటకు వస్తావు, ఎప్పుడు మమ్మల్ని ఆదుకుంటావు అనే జోరునిగా 6 రోజులు